హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాల్టి మన హిందూ దేవాలయాల ఛానల్లో మహాలయ పక్షాలలో మనం కాకులకు ఆహారాన్ని ఎందుకు పెడతాము, మన పూర్వీకులు కాకులుగా మారారా, అయితే ఇంతటి అల్పపక్షిగా ఎందుకు మారారు అన్న విషయాలను గురించి మన ఛానల్లో తెలుసుకుందాము. మహాలయ పక్షాలలో మనం కాకులకు ఆహారాన్ని పెడుతూ ఉంటాము. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్లకు తద్దినం జరిపించినప్పుడు కాకులకు పిండాన్ని పెడుతూ ఉంటాము. ఎందుకంటే చనిపోయిన వారు ఆ కాకిల రూపంలో వచ్చి వాటిని భుజించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు అన్న నమ్మకం. అసలు చనిపోయిన వారు కాకుల రూపంలోనే ఎందుకు వస్తారు, ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు అని ఒక భక్తుడు పరమాచార్య స్వామివారిని అడిగాడు. అప్పుడు ఆ స్వామివారు ఒకసారి చిరునవ్వు నవ్వి, తమిళంలో మనం కాకిని కాక అని పిలుస్తాము, ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని మ్యావ్ అని, చిలుకలు కీకి అంటాయి కాబట్టి వాటిని కీకి అని పిలుస్తామా? లేదు కదా. కాకిని దాని అరుపుతో పిలుస్తాము, అదే దాని ప్రత్యేకత. కా అంటే కాపాడు, కాపాడు, రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి కాక అని పిలిస్తే కాపాడు అని పితృదేవతలను అడిగినట్టు. విడివిడిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి, కాబట్టి కాకిని నువ్వు అల్పపక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు నీకు చెబుతాను విను అని ఆ స్వామివారు ఆ భక్తుడికి అన్నారు. అది బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంది, కాకా కాకా అని అరిచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు, కానీ కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాక కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మ ముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. అది పూజకు సరైన నిర్దేశం, అవును కదా. అంతేకాక దానికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకొని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడిన ఒక ప్రత్యేక లక్షణం కలిగినది. మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు మరలా కాక అని అంటుంది, ఈరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే కాకులు సూర్యాస్తమం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? కనుక నాకు తెలిసి కాకి అల్పప్రాణి కాదు, అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు. మరొక విషయం, కేవలం మహాలయ పక్షాల్లోనే కాదు, ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టు. కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది. నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు, ఇద్దరు భగవత్ స్వరూపులే అని తెలిపారు. ఇది వినగానే ఆ భక్తుడు అక్కడ ఉన్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి అందరూ ఒక్కసారిగా జయ జయ శంకర, హరహర శంకర అని పెద్దగా పలికారు. పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొందుదాము. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మహాలయ పక్షాలలో అయినా సరే ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు ఎందుకు మనం ఆహారాన్ని పెడతాము. సో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.